కథనం మహిమపడువదాక దేవుడు నామ మహిమ కలుగును గాక. ఈ సమయంలో కూడా ఈ తెలుగు టు తమిళ్ మీటింగ్ కూడా అందరికీ వందనాలు. ఈ సమయం ధ్యానం కోసం ప్రోవర్బ్స్ ప్రోవర్బ్స్లో ஞான వ్యక్తిகள் மூணு சாப்டர் 3 verse 1 to 10. இன்றைய நாளின் தியானத்திற்காக நீதிமொழிகள் 3ஆம் அதிகாரம் 1 முதல் 10 வசனங்கள். ఈ సమయం ధ్యానం కోసం నా తెలుగులో నీతి జ్ఞాన వ్యక్తులు చాప్టర్ 3 verse 1 to 10. ఇక్కడ దావీదు రాసిన సాలమోన్ జ్ఞాని రాసిన ఈ ஞான வித்து చూసుకున్నాం. சாலமோன் ஞானி எழுதின அதாவது நீதிமொழிகள் என்று பார்க்கும். சாலமோனை பார்க்கின்ற பொழுது ஞானியாக இருந்தான், கர்த்தரிடத்தில் ஞானத்தை பெற்றுக்கொண்டான். அவனுக்கு ஏறக்குறைய பார்க்கின்ற பொழுது 1 ராஜாக்கள் 4:32 அவன் 3000 நீதிமொழிகளையும் 1005 பாடல்களையும் எழுதினான். సాలమోన్ జ్ఞాని ఏం రాసినప్పుడు చూసినప్పుడు ఫస్ట్ కింగ్స్ 4:32లో 3000 జ్ఞానోక్తి రాసినాడు, 1005 ఏం చేసినాడు, పార్ట్ రాసినాడు చూసుకున్నాం. సో అలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని భయం కలిగిన వ్యక్తి, దేవుని ஞானம் వలన మంచి பாட்டு பாடின வச்சு చూసుకున్నాం. கர்த்தரிடத்தில் ஞானத்தை பெற்ற மனிதன் அநேக பாடல்களை ஏற்றி என்ன பண்ண கர்த்தரை மகிமைப்படுத்த சொல்கிறது. இந்த நாளில் பார்க்க நீதிமொழிகள் ப்ரோவர்ப்ஸ் சாப்டர் 3 1 and 2 பார்க்கின்ற பொழுது 1 and 2ல ஆனால் ஞான వ్యక్తులు 3 చాప్టర్ 3లో 1-2 చదివినప్పుడు కూడా అక్కడ చూసుకున్నాం. తెలుగు చదువుతారన్నా పరిశుద్ధ చదవండి. చాప్టర్ 3 verse 1 and 2. என் மகனை என் போதகத்தை மறவாதே, உன் இருதயம் கட்டளை காக்க கடவுது, அவனுக்கு நீடித்த நாட்களையும் தீர்க்க சமாதானத்தையும் பெருக பண்ணும். చదువుతారా రమేష్? రమేష్ చదవమ్మా. రమేష్ ప్రొఫెసర్ ఉండారా? ప్రొఫెసర్ చదవండి తెలుగులో. సామెతలు 3వ అధ్యాయం 1-2 వచనాలు. హలో బ్రదర్, చదవండి చదవండి. ఒక సెకండ్. చాప్టర్ 3 verse 1 and 2. 3వ అధ్యాయము 1-2. అవునన్నా. అన్నా వందనాలన్నా. చెప్పన్నా. ఎన్నో అధ్యాయం? నా కుమారుడా హృదయపూర్వకంగా గైకొనుము. చదవండి. సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. 1 and 2 3 చాప్టర్ 3 సామెతలు 3:1-2. అక్కడ చూసుకున్నప్పుడు ఫస్ట్ అంటే నా కుమారుడా போதகமோ ஆజ్ఞలు கைக்கொண்டு இருதயம் என் கட்டளை காக்க கிடைக்கும். பார்க்கிற முதலாவது, மகனே என் போதகத்தை மறவாதே, உன் இருதயம் கட்டளை காக்க கடவுது. இங்க 1 and 2 பார்க்கிறோம் 2 కమాండ్మెంట్ 3 బ్లెస్సింగ్. 1-2 ఏం చేయాలి? ఫస్ట్ 2 కమాండ్మెంట్, దేవుడు 2 ఆజ్ఞ ఇచ్చున్నాడు. ఏం చేయాలంటే బోధకము మరవకూడదు. దేవుని ఆజ్ఞలు ఏం చేయాలి? హృదయంలో పెట్టుకోవాలి. హృదయం పెట్టుకోవాలి. దాని వలన దొరికేది ఏమి? 3 ఆశీర్వాదం. దీర్ఘాయుసు ఇస్తున్నాడు, లాంగ్ లైఫ్ ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. సో మన జీవితంలో కూడా ఈ దేవుని ఆజ్ఞలు ఏమి? న్యాయ ప్రమాణం. దేవుడు మోసే ద్వారా ఇచ్చిన న్యాయ ప్రమాణ ఆజ్ఞ ఎక్కడ ఉండాలంట? హృదయంలో పెట్టుకుని ఉండాలి. ఎక్కడ పెట్టి ఉండాలా? హృదయంలో. நம்ம கர்த்தர் கொடுத்த அந்த கட்டளை எது என்று சொன்னால், நியாயப்பிரமாண காலத்துல மோசே மூலமாக கொடுக்கப்பட்ட நியாயப்பிரமாண கட்டளைகளை கொடுத்தார். அது எங்கே இருக்கணுமா? இருதயத்தில் பதித்து வைத்து என்ன பண்ணுமா? அது காக்கப்பட வேண்டும் இருதயத்துல. நான் பார்க்கிறோம் Deuteronomy 8:1 and 2ல చూసినప్పుడు నిత్యోపదేశ కాండ 8వ అధికారం 1 చూసినప్పుడు దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడు కాబట్టి దాని వలన వాళ్ళని నడుస్తారో లేదో అని కూడా ఏం చేసినాడు? దేవుడు పరిశోధించి చూచేవాడు. చదువుతారా? నిత్యోపదేశ కాండం చాప్టర్ 8:1 and 2. உபாகம் 8:1 பார்க்கின்ற பொழுது, உன் தேவனாகிய கர்த்தர் கட்டளையை நீ கை கொள்ளுவாயா மாட்டு அருவனை சோதித்து உன் இருதயத்தில் உள்ளதை அறியும்படிக்கு. అక్కడ చూసినప్పుడు చదువుతారా? నిత్యోపదేశ 8:2. మీరు బ్రతికి
ఆ, అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు ఆ, పోయి ఆ, దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలెను. ఆ. కోడు ఆజ్ఞ ఏం చేయాలంటే ఆజ్ఞలు అనుసరించి నడవాలి. ఏంటికి? దేవుడు ఇచ్చిన సుందరిచ్చ దేశంలో పోవాలంటే ఆ பிரமாணம் ఏం చేయాలి? ஹிருதயம்ல ఉండాలి. நாம் கர்த்தர் கொடுத்த தேசத்திற்கு வாக்குத்த பண்ணப்பட்ட தேசத்திற்கு போக வேண்டுமானால் அந்த கட்டளை என்ன பண்ணுமா? அந்த பண்றாரு, அவனை சோதித்து உன் இருதனை அறியும்படிக்கு இந்த 40 வருஷம் நடந்த வழிகளை இணைப்பாயாக. அப்போ கர்த்தர் கட்டளைகளை கொடுத்தார். கட்டளை நடக்கிறையா இல்லைன்னு கர்த்தர் சோதித்து அறிகிறார். அப்ப என்ன பண்ணுமா? அந்த கட்டளை எங்கே இருக்க வேண்டும்? இருதயத்தில் இருக்க வேண்டும். దేవుడు న్యాయప్రమాణం ఇచ్చున్నారు. ఆ న్యాయప్రమాణం అనుసరించి నడిస్తే ఆశీర్వాదం. అది కాకుండా ఆ న్యాయప్రమాణం అనుసరించి నడిస్తే ఏం దొరుకుతున్నది? చూసుకున్నాం. సామెతలు 3:2 చూసుకున్నాం. அங்க என்ன கொடுத்தாரு? நீடித்த நாட்கள், దీర్ఘాయుసు, సమాధానத்தை పెరుగ பண்ணம். అలాంటి ఆజ్ఞ కైకు నడితే ఏముండాది? సమాధానం ఉండాది, ఆయుసు దీర్ఘాయుసు ఉండాది. అది కూడా దేవుడు ఏం చేద్దంటే ఇంక్రీస్ యువర్ లాంగ్ లైఫ్. అయినా ఇప్పుడు ఒక బర్త్డే వస్తుంది, వాడికి ఏమి మనం ఆశీర్వాదం చేస్తాము? లాంగ్ లైఫ్ రైటా? మంచిగా ఉండప్ప, బతుకు ఉండప్ప. దేవుడు చేసిన లాంగ్ లైఫ్ ఏం చేస్తాము? వీఆర్ గ్రీటింగ్ విత్ ద లాంగ్ లైఫ్. దీర్ఘాయుసు ఉండాలి, మంచిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆశీర్వాదం చేస్తాం. நாம் ஒரு குழந்தைய ஒரு பர்த்டே கூட என்ன நீ என்ன பண்ண? சமாதானமா இருப்பா, தீர்காயுசா இருந்துச்சு என்ன பண்ண? குழந்தையை வாழ்த்துகிறோம். எப்பொழுது? ஒரு திருமணத்தின் நாளோ ஒரு பிறந்த நாளோ வாழ்த்துகிறோம். எதுக்கு? நீ தீர்காயுசா இருக்க வேண்டும், நீடித்த நாட்களா இருக்க வேண்டும், சமாதானமா இருக்கும். அப்போ நமக்கு சமாதானம் எப்பொழுது கிடைக்கும்? கட்டளைகளை கை கொண்டு நடக்கின்ற பொழுது நீடித்த நாட்கள் கிடைக்கும், தீர்காயுசு நமக்கு கிடைக்கும். ఈ ఫస్ట్ 2 కమాండ్మెంట్ ఏమది? బోధకమును అనుసరించి నడవాలి, దేవుని ఆజ్ఞలు కైకొని నడవాలి, హృదయంలో పెట్టుకుంటే 3 విధమైన ఆశీర్వాదం పొందదు. తెలుసా? 2 చదవనా? 3:2లో సామెతలు 3:2. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును. சாந்தியோ தீர்காயுசு மற்றும் சமாதான அனுகிரகம் என்ன கொடுக்காரா? அந்த 2 கட்டளை கை கொள்ளுகின்ற பொழுது நீடித்த நாட்கள், దీర్ఘాయుసు, సమాధానத்தை வரும். అదే సామెత చూడండి. సామెతలో 4:10 చదవండి. 4:10లో నా కుమారుడా, నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. நாங்க பார்க்கிறோம். நீதிமொழிகள் 4:10, என் மகனே என் வார்த்தைகளை ஏற்று உனது ஆயுஷின் வருஷங்கள் அதிகமாகும். உனக்கு நாம் ஆயுஷின் வருஷங்கள் அதிகமாக வேண்டும். என்னமா? அந்த வார்த்தைகளை என்ன பண்ணுமா? ஏற்றுக்கொள்ள வேண்டும். அப்போ கர்த்தர் கொடுத்த இந்த வேத வசனத்தை நாம் ஏற்றுக்கொள்ளுகின்ற பொழுது, நடக்கின்ற பொழுது, இருதயத்தில் வதிக்கின்ற பொழுது நமக்கு என்ன பண்ணுமா? ஆயுசு நாட்கள், దీర్ఘాయుసు, నీడిత నాட்கள், సమాధానத்தை పెరుగ பண்ணும். సమాధానం పెరుగు హెచ్చించినాడు. ఏమి? దీర్ఘాయుసు ఇస్తాడు, జీవం ఉండే ఆయుసు ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నారు. ఇప్పుడు మన வாழ்க்கையில ஒரு சின்ன கேள்வி, మనం సమాధానం పొంది ఉన్నామా? దేవుని ఆజ్ఞాన్ని హృదయంలో పెట్టుకుంటున్నానా? என் இருதயத்தில் கர்த்தர் வார்த்தை இருக்கிறதா? இல்ல என் பிள்ளைகளுடைய வாழ்க்கையில கர்த்தருடைய వార్த்தை இருக்கிறதா? ఈ వాక్యం ఒకరి చెప్పాలి. చూడండి, ఉపాగమం నిత్యోపదేశ కన్నా 11:21 చదవండి. உபாகமம் 11:21 என்ன பண்ணணும்னாமா? இந்த வசனங்களை உன் வீட்டு நிலைகளிலும் உங்கள் வாச எழுதுவீர்களாக, அவைகளும் பிள்ளைகளுக்கு உபதேசி, வீட்டில் உட்கார்ந்து இருக்க போதும், வழியில் நடக்கிற போதும், படுத்து அது எழுதிருக்க போதும் அவைகள் குறித்து பேசுவீர்களாக. ఉపాగం 11:20-21. ఈ వాక్యము ఒకరికి చెప్పాలంట, మన బిడ్డలకు చెప్పాలి. మన వాక్యం హృదయం పెట్టుకోవాలి. ఈ హృదయంలో పెట్టుకునే వాక్యం ఒకరికి చెప్పాలంట, మన పిల్లలకు ఉపదేశిத்து
మన బిడ్డలకు ఏం చేయాలి? తరమ వాళ్ళకి నేర్పించాలి. ఎప్పుడు? రాకపోక, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, படுக்கணுன்னప్పుడు, பண்டுக்குன்னప్పుడు ஏமா இதை குறித்து பேசுகிறோம். என்ன பண்ணுமா? இந்த வார்த்தைகளை குறித்து நாம் நம் பிள்ளைகளோடு பேச வேண்டும். இன்னைக்கு பிள்ளைகளோடு பேசுறோமா? இல்ல மொபைல் பேசி கொண்டு இருக்கிறதா? வீட்டுக்கு வரோம், அப்பா கிட்ட ஒரு மொபைல் இருக்கும், அம்மா கிட்ட ஒரு மொபைல் இருக்கும், புள்ள கிட்ட ஒரு மொபைல் இருக்கும். அப்புறம் எப்படி வசனத்தை பேசுவீர்கள்? என்ன கற்றுக் கொடுக்கிறீர்கள்? பேரம் பேச்சு என்ன కట్టుకు கொடுக்கிறீர்கள்? అమ్మ ఏం చదువుతారన్నా? ఇంటికి వస్తాము, ఈమె పిల్లలకు నేర్పియాలి, వాక్యం నేర్పించాలి. ఇప్పుడు ఇంట్లో వస్తే భర్త దగ్గర మొబైల్ ఉండాది, భార్య దగ్గర మొబైల్ ఉండాది, బిడ్డల దగ్గర మొబైల్ ఉండాది. మరి ఎప్పుడు ఉపదేశిస్తుంటారు పిల్లకు? ఎప్పుడు నేర్పిస్తున్నారు? ఎప్పుడు దేవుని వాక్యం హృదయంలో పెట్టుతున్నారు? దాని వలనే ఈ తరం సంతతి ఏమైంది? చెడిపోయింది. இந்த நாட்கள் தலைமுறை கெட்டு போவதற்கு காரணம் என்னன்னு சொன்னா, குடும்பத்தில் தாய் தகப்பன்மார்கள் உபதேசிப்பதில்லை, வசனத்தை போதிப்பதில்லை, கடைபிடிப்பதில்லை, வேத பிரமாணத்திற்கு மாறாக எதிராக செயல்பட்டு கொண்டிருக்கிறோம். அந்த நீங்க பசங்களுக்கு என்ன இல்ல? கீழ்ப்படுதில்லை, தேவ பயம் இல்லை, ஆசீர்வாதம் இல்லை, సమాధానం இல்லை. సమాధానం இருக்குது, సమాధానం இல்லை. సమాధానం ఉండదు ఇంటిలో. వీళ్ళు కాలేజీకి పోతున్నారు, చదువుతూ ఉన్నారు, పెద్ద పెద్ద పనిలో ఉండారు, అందరూ ఉండారు. సమాధానం మాత్రం ఇంటిలా లేదు. ఎలా? దేవుడు వాక్యం లేదు. దేవుడు వాక్యం గురించి మీ ఇంట్లో మాట్లాడలేదు. అన్ని కథలు మాట్లాడతారు, దేవుడు వాక్యం గురించి మాట్లాడతారు. మనం ఏం చేయాలి? మన బిడ్డలకు నేర్పించాలి, ఉపదేశించాలి. రాకపోక எப்படி? பிள்ளை வீட்டில் உட்கார்ந்து இருக்கிற போது, நடக்கிற போது, படுத்துக் கொள்கிற போது, எழுந்திருக்கிற போது, என் 4 பிள்ளைகள் உன்னோடு கூட இருக்க வேண்டும். కూర్చున్నప్పుడు మీ బిడ్డలతో నీవు ఉండాలి, సహవాసం ఉండాలి. నడిచినప్పుడు నీ బిడ్డలతో సహవాసం ఉండాలి. పండుకోనప్పుడు నీ బిడ్డలతో సహవాసం ఉండాలి. మాట్లాడే సహవాసం ఉండాలి. పేసువీరుగలాగా దీని గురించి మాట్లాడాలి. మా బిడ్డ దగ్గర దేవుని గురించి, వాక్యం గురించి మాట్లాడాలి, నేర్పించాలి. దానివల్ల సంఘం ఏమైంది? తన తరమ వాళ్ళకి చెడిపోయినది. ఈ బిడ్డలు ఏం చేయాలి? లోకంలో పడిపోయినారు. వాక్యం లేదు, కరువు ఉండదు. తల్లిదండ్రులు కూర్చుంటారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆరాధన సండే ఆదివారం పోతున్నారు. కాబట్టి బిడ్డలు ఎక్కడికో ఉన్నారు. எங்கே இருக்கலாம்? நம்ம தாய் தகப்பன் சபைக்கு வராங்க, ஆராதிக்கிறாங்க, ஜெபம் பண்றாங்க. ஆனா பிள்ளைகளுக்கு என்ன இல்லை? வசனம் இல்லை, வார்த்தை இல்லை, சமாதானம் இல்லை, ஐக்கியம் இல்லை, கர்த்தருடைய பயம் இல்லை. பிரியமானவர்களே, என்ன பண்ண? பிள்ளைகளுக்கு என்ன கொடுக்கணும்பா? దీర్ఘాయుసు, సమాధానத்தை పెరుగ பண்ணும். இது చదవండి. இப்ப సామెతలు 3 అధ్యాయంలో 3 and 4. இப்ப நான் பார்க்கிறோம் 3ஆம் அதிகாரத்துல நீதிமொழிகள் 3ஆம் அதிகாரம் 3-4 வசனங்கள். கிருபையும் சத்தியம் உன்னை விட்டு விலகாதிருப்பாயாக, நீங்களை கழுத்திலே பூண்டவர்கள் இருதயத்தில் பலகையில் எழுதிக்கொள். அதனால் தேவனுடைய பார்வையிலும் மனுஷனுடைய பார்வையிலையும் దయవయం నర్బుద్ధిயும் పెరువాయి. చదవన 3-4 చదువుతారా? నేను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బోధకం ఉండాలి, వాటిని కృపా సత్యం ఉండాలి. ఇంట్లో ఏముండాలి? கிருபையும் சத்தியமும் உன்னை விட்டு విలగాదిరుపదే. దేవుని చూపించిన కృపణ మనం ఇంటిలో వెంటాడాలి. கிருபை நம்மிடத்தில் இருக்க வேண்டும். பாவம் செய்யாதபடிக்கு கிருபையை நாம் காத்து கொள்ள வேண்டும். நான் பார்க்கிறோம் நீதிமொழிகள் 16 நீதிமொழிகள் இதுல 16:6 கிருபையும் சத்தியத்தினாலும் பாவம் நிவர்த்தி ஆகும். జ్ఞాన వ్యక్తిಗಳು సామెతలు 16:6లో కృపలో ఉంటే, సత్యం ఉంటే ఏముండదంట? అక్కడ పాపం ఉండే లేదు. చదవండి. కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఏం సత్యం ఉంటే చెడుతనం ఉండదు, కృప ఉంటే చెడుతనం ఉండదు, భయం ఉండదు, చిత్తము కలుగును. దోషం లేదు. கிருபை இருக்கின்ற பொழுது பாவம் இருக்காது, சத்தியம் இருக்கின்ற பொழுது இருளான வாழ்க்கை இருக்காது, பாவம் இருக்காது. அப்படி வாழ்க்கை என்ன இருக்குமா? தேவனுடைய கிருபையும் சத்தியம் என்ன பண்ணுமா?
உன்னை விட்டு விலகாத சொல்றாரு. இருதயத்திலே சத்தியம் அப்படின்னா வார்த்தையில முதலாவது போதகம் இருக்க, சத்தியம் என்றா இயேசு கிறிஸ்து இருக்க வேண்டும். చీకటి చీకటిని ఏం చెప్తున్నారు? இருள் என்பது எதை குறிக்கிறது? ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. ఎక్కడ యేసు క్రీస్తు లేదో అక్కడ ఏముండాది? చీకటి ఉండాది. ఎక్కడ యేసు క్రీస్తు ఉండారో అక్కడ ఏముండాది? వెలుగు ఉండాది. அப்ப நம்ம இருதயத்துல இயேசு கிறிஸ்து இருக்கிற வெளிச்சம் இருக்கும், அங்கே இருள் இருக்காது. அதுதான் சத்தியம். எப்பொழுது இருதயத்திலே சத்தியமான வார்த்தை இருக்கிறதோ நாம் வெளிச்சமாக இருப்போம். పాపం இருக்காது, దోషం இருக்காது. ఎక్కడ దేవుని సత్యం ఉండదో దోషం లేదు, పాపం లేదు, చీకటి లేదు, అంధకార క్రియ లేదు. దాని వలన దేవుని కృప, దేవుని సత్యం హృదయంలో ఉండాలి. అని అంటే నీ హృదయం వెలుగుగా ఉండాలి. அப்ப நம்ம உலகத்திற்கு எப்படி நம்ம உலகம் வெகுగా ఉండాం, వెలుగుగా ఉండాం. நம்ம உலகத்திற்கு வெளிச்சமா இருக்கிறோம். ఎప్పుడు దేవుని వాక్యం హృదయంలో ఉంటే நாம் వెలుగుగా ఉండాం. அப்படி இருக்கோமா? கர்த்தருடைய வார்த்தை இருக்கின்ற பொழுது நாம் உலகத்திற்கு வெளிச்சமாயிருப்போம். ఇక్కడ 3 and 4 లో 3 కమాండ్మెంట్ 2 బ్లెస్సింగ్. 3 కమాండ్మెంట్ ఏమి? కృప ఉండాలి, సత్యం ఉండాలి, దానివల్ల ఏం హృదయములు పలకు నడుచుకోవాలి, రాసుకోవాలి. ఏం వల్ల? హృదయ రాసుకోవాలి. అదే చూడండి, యోసువ 1:5లో ఏం చెప్తున్నా? யோசுவா 1:5 1:8 சொல்றாரு தேவன், இந்த நியாய பிரமாணத்தை உன் இருதயத்தில் பதித்து வைத்துக் கொண்டு அதன்படி நடக்க கவனமாயிருப்பாயாக, அப்பொழுது நான் உன்னோடு இருப்பேன். యోసువా 1:8 ఏం చెప్తున్నాడు? ఈ న్యాయ ప్రమాణం హృదయములో ఇట్టుకొని అనుసరించి నడిస్తే నా జతలో ఉంటాను. చదువుతారా? యోసువా 1:8లో యోసువా మంచి నాయకుడు. మోసే తర్వాత ఇశ్రాయేలు నడిపించే గొప్ప నాయకుడు, గొప్ప దాసుడు, గొప్ప దేవజనుడు. மோசேக்கு அடுத்ததாக இஸ்ரவேலை வழி நடத்தின ஒரு உண்மையான தலைவன், ஒரு உத்தமமான தலைவன், தேவன் வார்த்தையின்படி குற்றம் இல்லாமல் நடத்தின தலைவன், இஸ்ரவேல் ஜனங்களை வழிநடத்தி காலத்தில் கொண்டு போய் சேர்த்தவன், தேவனுடைய கட்டளைகளையும் பிரமாணங்களையும் கற்றுக் கொடுத்தவன். இன்னும் சொல்ல போனா மோசேக்கு அடுத்ததாக 2வது தலைமுறையை கானான் தேசத்திலே காணும்படி செய்த ஒரு தலைவன் యోసువా. ఏం చేసినాడు? చదువుతారా? యోసువా 1:8లో 1:8లో చదువుతాను. 1:8 తన ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినప్పుడు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. 5 కూడా నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోసేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. அங்க பாக்குறோம், யோசை ஒண்ணும் இல்லை, நீ உயிரோடு இருக்கும் நாளெல்லாம் உன்னை முன்பாண்டு இருப்பதில்லை, மோசது உன்னோடு இருப்பேன், நான் உன்னை விட்டு இவ்வளவு கைவிடுவதில்லை. யோசை 1:8 பாக்குறோம். இந்த நியாய பிரமாண புஸ்தகம் வாட்டி புரியாதிருப்பதை எழுதியிருக்கிற அப்படியெல்லாம் நீ செய்ய கவனமா இரவும் போய் தியானித்து கொண்டிருப்பாயாக, நீ வழியை வாய்க்க பண்ணுவாய், புத்திமானாய் நடந்து கொள்ளுவாய். ఏం చేయాలంట? ఈ వాక్యము హృదయంలో ఉంచుకోవాలి, అనుసరించాలి, నడవాలి. అప్పుడు నేను తోడుగా ఉంటాను, నీ బుద్ధిమంతులుగా ఉంటారు, నీ దోవంతా వాక్యపడి దేవుడు ఏం చేస్తుంట? నీ దోవంతా సరళం చేస్తున్నాడు. ఒగురు నీకు ముందుగా నిలవలేదు, యా శత్రువు నిలువకి సాధ్యం లేదు. நான் பாக்குறோம், இந்த நியாயப்பிரமாண புஸ்தகத்தை என்ன பண்ணுமா? இரவும் பகலையும் தியானித்துக் கொண்டிருந்தால் வழிகளை வாய்க்க பண்ணுவா. இவை என்ன ப்ராஸ்பர் வே, யூ கோ ரைட் இன் வே. அது மாத்திரமல்ல, புத்திமானாய் நடந்து கொள்ளுவாய். நம்ம பிள்ளைகளுக்கு புத்திமானாய் வாழ வேண்டும். உலக கல்வி அல்ல, தேவனுடைய வசனத்தை கொடுக்க வேண்டும். வழிகளை நல்ல வழியை நடத்த வேண்டும். ஆனால் వసనం అవసరం. మంచి దారి నడవాలంటే వాక్యం అవసరం. దేవుడు తోడుగా ఉంటాలనే వాక్యం అవసరం.
ఒకరు బలంగా ఉండాలంటే దేవుని వాక్యం బలం కావాలి, ధైర్యం కావాలి. வாழ்க்கையில தைரியமா இருப்பா, பயப்படாம இருப்பா, தைரியம் என்ன பண்ணா, கர்த்தருடைய வசனம் நீ பிள்ளைகளுக்கு போதிக்க வேண்டும். இன்னை பிள்ளைகள் பலன் இல்லை, தைரியம் இல்லை, கோழைகளாக வாழ்ந்து கொண்டிருக்கிறார்கள், தோல்வியை தழுவி கொண்டிருக்கிறார்கள். பயத்தோடு என்ன பண்ணுமா, தேவனுக்கு என்ன பண்ணுமா, ஸ்ட்ராங்கா இல்ல. there is no any strength in that. బలం కొండు దిడమనదాయరు. మన బిడ్డలో బలంగా ఉండారా, దిడంగా ఉండారా, ధైర్యంగా ఉండారా, లోకంలో ధైర్యంగా ఉండారా? దేవుని వాటితో లేదు. కారణం ఏమిటి? వాక్యం లేదు. நம்முடைய பிள்ளைகளுக்கு தைரியமா இருக்கிறாங்களா, பலமாக இருக்கிறார்களா? இல்லை. ஏன் இல்லை? வசனம் இருதயத்தில் வைக்கவில்லை. அதனால சொல்லாரு, நீ உயிரோடு இருக்கும் நாள் எல்லாம் ஒருவனுக்கு முன்பதாக நிற்பதில்லை. மோசையை எதிர்த்தாங்க, ஆனா யோசுவா வாழ்ந்த காலத்துல யாரும் யோசுவாவுக்கு எதிராக எழும்பவில்லை. யோசுவா என்ன பண்ணா, யோசேப்பு காலம் என்ன பண்ணாங்க, இஸ்ரவேல் ஜனங்களுக்கு தேசத்தை சுதந்திரித்தார்கள். దేవుడి ఆజ్ఞలు నడిచిన తర్వాత ఏం చేయండి, వాళ్ళు రెండవది తరం కాడది ప్రవేశింపినారు. యా శత్రు లేదు, అన్ని శత్రువులు దేవుడు ఏం చేయడం పడగొట్టినారు. సరే, ఓకే. ఇప్పుడు సామెతలు 3:4 దానివల్ల ఇచ్చిన ఆశీర్వాదం ఏమి 3:4 பார்க்கிறோம். அதனால் தேவனுடைய பார்வையிலும் மனுஷருடைய பார்வையிலும் దయవయం నర్బుద్ధియం పెరువాయి. ఇలాంటి ఉంటే ఏం జరిగింది నాలో అప్పుడు ఆ అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవు అనిపించుకొందువు. మంచివాడవు. సంఘం పోతున్నాం, సంగతి చెప్తారా, నేను మంచివాడను, మా బిడ్డలు మంచివారు, మా ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ చెప్తారా? చెప్పండి. నా సంఘానికి పోతాం, 30 ఏళ్ళు ఆయనది, 40 ఏళ్ళు ఆయనది. ఆ సంఘంలో పుట్టి, సంఘంలో పెరిగి, సంఘం సేవ చేస్తూ ఉండాం. தன தர்மவாள குறித்து, நம்மை குடும்பத்தை, நம்ம குடும்பத்தை குறித்தும், நம் பிள்ளைகளுக்கு சபை நற்சாட்சி, மனுஷருடைய பதிவு நற்புத்தியையும் நீ பெறுவாய். நற்புத்தியை நீ பெறுவாய். பாருங்க, லூக்கா 2:52. லூக்கா 2:52 இயேசு கிறிஸ்து எப்படி இருந்தாரா? இயேசு கிறிஸ்து 2:52 லூக்கா 2:7 యేసు జ్ఞానమునందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. பாருங்க, இயேசுவானவர் ஞானத்திலும் வளர்த்திலும் தேவ கிருபையிலும் மனுஷர் தயவிலும் அதிக விருத்தடைந்தார். ஜீசஸ் இன்க்ரீஸ்ட் இன் விஸ்டம், ஃபேவர் வித் த காட் அண்ட் த மேன். கர்த்தர் இயேசு கிறிஸ்து கிருபையாய் தாழ்மையாக இருந்தார். இன்னும் சொல்ல போனா தாய் தகப்பனுக்கு கீழ்ப்படிந்திருந்தார், பிதாவின் சித்தத்திற்கு கீழ்ப்படிந்திருந்தார், பிதாவின் கொட்டத கட்டளைப்படி நடந்தார். அதான் என்ன பண்ணா, அவர் என்ன பண்ணா, ஞானத்தில் வளர்ந்தாரு, சைரத்தில் வளர்ந்தாரு, கிருபையில தயவுல அதிகமாய் விருத்தி அடைந்தார். ఇన్క్రీస్ హెచ్చించిన. మనం ఏడాది పోతున్నది, బర్త్డే వస్తున్నది, బర్త్డే పోతున్నది, కేక్ కడుతున్నాం, అంతా చెబుతున్నాం. బట్ అన్ని తరములో జ్ఞానములు పెరుగున్నారా, దేవుని దయవులు పెరుగున్నారా? దేవుడు మంచి వాడని నేమ్, మంచి వాడని పేరు, మంచి కుటుంబం అనే పేరు సంఘంలో పొంది ఉన్నారా? లేదండి, లేదు. మనం పెరుగుతాం, ఇల్లు పొందే ఇల్లు కట్టుతాం, శాలరీ లక్షలు సంపాదించుకుంటున్నాం, మనకు మంచి పేరు కాబట్టి మనుషులు ముందర లేదు, సంఘము లేదు, దేవుడి దృష్టి లేదు. చూడండి, ఫస్ట్ సామ్యుయేల్ 2:26, 1 సామ్యుయేల్ 2:26. అనా 2:26 కరుడగు సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. சாமி எல்லாம் உண்டான்ட்ட அவன் என்ன பண்ணா, தேவனுடைய தயவுல வளர்ந்தான். எப்படி வளர்ந்தான்? சாமுவேலை பார்க்க எப்படி பண்ணா, சாமுவேல் என்ன பண்ணா, 1 2:26 அங்க பார்க்கிறோம். எப்படின்னா, சாமுவேலு என்னும் பிள்ளையாண்டான் பெரியவனாக வளர்ந்தான், கர்த்தருக்கும் மனுஷருக்கும் பிரியமாய் நடந்து கொண்டான். சாமுவேலு పెద్దవాడు అయినాడు, దేవుడి మనకి ఎలా ఉన్నాడా?
ప్రియుడిగా ఉన్నాడు. సామువేలు ఎక్కడ ఉన్నాడు? எங்கே இருக்கிறான்? தேவ சந்நிதியில் இருக்கிறான். ஏலி எப்படி இருக்கிறான்? சரியில்லை. ஏலியின் பிள்ளைகள் எப்படி இல்லை? சரியில்லை. ఏలి సరిలేదు, ఏలి బిడ్డలు సరిలేదు, సంఘం సరిలేదు. బట్ సామువేలు పెరిగినాడు, జ్ఞానంలో పెరిగినాడు, దేవుని దృష్టిలో పెరిగినాడు, ప్రియంగా పెరిగినాడు. పిల్లయాండాను పెరియవనాగా వలర్ந்து వలర్ந்து. இன்னும் చూసుకున్నాం చూడండి. 3:19 ఫస్ట్ సామువేల్ 3:19 3:19 3:19. ఓకే. சாமுவேல் வளர்ந்தான், సమూయేలు పెద్దవాడనగా సమూయేలు அவனுடனே கூடியிருந்தார். పెద్దవాడైనందున தமிழ்ல வாசிக்கிறப்பா. అతని படிங்க, మాటలలో படிங்கம்மா. ఏమీ తప్పిపోలేదు. படிங்க. சாமுவேல் அண்ணா. வளர்ந்தான், ஆ, கர்த்தர் அவனுடனே கூட இருந்தார். ஆ, அவர் தம்முடைய எல்லா வார்த்தைகளிலும் ஒன்றையாயிலும் தரையிலே விழுந்து போக விடவில்லை. 21 அதுல கர்த்தர் பின்னும் சீலோவிலே தரிசனம் தந்தருளினார். ஆ, கர்த்தர் சீலோவிலே தம்முடைய வார்த்தையினாலே சாமுவேலுக்கு தம்மை வெளிப்படுத்தினார். அங்க பாக்குறோம் సామువేలు పెరిగినాడు, దేవుని వాక్యములో పెరిగినాడు, మనుషులకు ప్రియంగా పెరిగినాడు. అందరికి సామువేలు వచ్చినప్పుడు దేవుడు వాడుతూ ఉన్నాడు. அது முக்கியம். சாமுவேல் வளர்ந்தான், கர்த்தர் அவனோடு இருந்தார். దేవుని వాని జతలో ఉన్నాడు. அவர் தம்முடைய எல்லா வாதை ஒன்று தரையில விழுந்து போக விடவில்லை. அப்போ கர்த்தர் இருந்தார் என்று சொன்னால் கர்த்தருடைய தீர்க்கதரிசியாக இருந்தான். கர்த்தர் சொன்ன ஒரு வார்த்தையும் என்ன பண்ணுமா, அதன்படி நடந்தான். ஒரு వార్తయిலும் తరైயில వీழ்ந்து పోకూడదు என்றால் ఒక వాక్యం కూడా నాశనం కాలేదు. అలాంటి సామువేలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కైకొండు నడిచినాడు. అక్కడ 22 సూచనప్పుడు కూడా కర్తర్ సీలోవిలో దర్శనం ఇచ్చినాడు. తమ్ముடைய వార్తయిలే సామువేలుకు తమ్మి வெளிப்படுத்தினார். దేవుడు వాడుతూ ఉన్నాడు, దేవుడు దర్శనం ఇస్తున్నాడు, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు తన చిత్తము బదిలిపడుతూ ఉన్నాడు. கர்த்தர் அவனோட இருந்தார், கர்த்தர் அவனை வெளிப்படுத்தினார், வார்த்தையினாலே வெளிப்படுத்தினார், தீர்க்கதரிசியாக வெளிப்படுத்தினார். வார்த்தையில சாமுவேல் தன்னை என்ன பண்ணாம வெளிப்படுத்தினார். அவர் சொல்றாரு, சாமுவேல் கர்த்தருடைய தீர்க்கதரிசி. 20 చూసుకున్నాం. సామువేల్ ఎలాగ ఉంటాడా? దేవుని ప్రవర్తగా పెరిగినాడు. ఫస్ట్ చిన్న పిల్లగా ఉన్నాడు, పెద్దవాడైనాడు, దేవుని సంఘంలో దేవుని సన్నిధిలో పెరిగినాడు, దేవుడు వాడుతూ ఉన్నాడు, వాక్యం పొందుకున్నాడు, ప్రవర్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ఈ దేవుని బిడ్డ నడిపిస్తూ ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అది ఎదిగేది. ஒரு வளருதுன்னு சொன்னா ஒரு விசுவாசி சீசனாக மாற வேண்டும். ஒரு சீசனாக மாறின நீதிமானாக மாற்றப்பட வேண்டும். நீதிமானாக மாற்றப்பட்டவன் ஆவிக்குரிய வழியில வந்து ஆவிக்குரிய கனிகளை கொடுக்க வேண்டும். ஆவிக்குரிய கனிகளை கொடுத்த நீதிமான் தேவ மனிதனாக வளர வேண்டும். தேவ மனிதன் என்ன பண்ணா, தேவ பக்தியாய் தேவனுக்கு ஊழியம் செய்ய வேண்டும். సీక్వెన్స్ అండర్స్టాండ్ అయిందా? ఫస్ట్ విశ్వాసిగా ఉండాలి, శిష్యుడిగా మారాలి, మారు మనసు పొంది దేవుని వెంబడించాలి, శిష్యుడికి నీతి మంత్రగా మారాలి, నీతి మంత్రగా ఎలాగ ఉండాలి, దేవుని ప్రవర్తగా, దేవుని బిడ్డ, దేవుడు మనుషుడిగా మారాలి. దేవ మనుషుడు ఆత్మ ఫలం పొంది జీవించాలి. ఆత్మ ఫలం పొందిన వ్యక్తి ఆత్మ వలన దేవునికి భక్తి కలిగి దేవునికి సేవ చేయాలి. ఇది இன்க்ரீஸ். இப்படி விசுவாசிగా ఉండామా, சீசுடுగా ఉండామా, நீதி மந்திரగా ఉండామా, இல்லை சொல்ல போன தேவனுடைய மனிதனாக இருக்கிறோமா, దేవుని సేవ చేస్తూ ఉండామా, இல்ல ஆவிக்குரிய கனிகளை கொடுத்து கொண்டு இருக்கிறோமா, எப்படி இருக்கிறோம்னா எரிகால விசுவாசியா இருக்கிறோமா,
இல்ல விசுவாசத்தின் கிரியைகள் மூலமாக நீதிமானாய் மாற்றப்பட்டிருக்கிறோமா? நீதிமானாக மாறின நாம் ஆவிக்குரிய நிலையிலே ஆவிக்குறிகளை கனிகளை கொடுத்து கொண்டிருக்கிறோமா? ஆவிக்குரிய நிலையில இருக்கிறோம். தேவ மனிதனாக திமோத்தேயு சொல்றாரு, நீ தேவ மனிதன். 1 தீமோத்தேயு 6 பார்க்கிறோம். ஓ தீமோத்தேயுவே, தேவனுடைய மனுஷனே, நீ இவைகளை விட்டு ஓடி. அப்ப సభயில அப்படி இருக்கணும். శిశులు మాత్రం కాదు, దేవుడు మనుషుడిగా ఎదగాలి. ఆత్మ రీతిలో ఎదగాలి. ఆత్మ ఫలం పొందే రీతిలో ఎదగాలి. దేవుని సేవ చేస్తున్న కార్యంలో ఎదగాలి. సామువేలు ఎదిగినాడు. తీర్కదర్శిగా, ప్రవక్తగా దేవుని వాక్యంలో ఏమి ఎదిగినాడు? న్యాయాధిపతిగా ఎదిగినాడు. దేవుడి చిత్తం, దేవుని చిత్తము వాళ్ళ ద్వారా ఇశ్రాయేలు జనానికి ఏం చేసింది? బదులపరిచింది వాక్యం ఇశ్రాయేలు జనాంగలకు. பாருங்க 4:1 చదువుங்க. 1 Samuel 4:1. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి எபினேஜரிலோ அஃபெக்கிலோ దిగిరి. சாமுவேலின் வார்த்தை இஸ்ரவேலுக்கெல்லாம் வந்தது. 4:1 பார்க்க சாமுவேல் வார்த்தை என்ன வந்துச்சா? கர்த்தருடைய வார்த்தை சாமுவேலுக்கு வந்தது. சாமுவேலின் வார்த்தை இஸ்ரவேல் ஜனங்களுக்கு எல்லாம் வந்தது. ఉండేది దాంట్లో 4:1లో లేదనా? ఉందనా? 1 Samuel 4:1. 1 Samuel 4:1 కదా? 4:1. సామువేలు వార్త ఇశ్రాయేలు జనులకల్లా వచ్చింది. కరెక్టా? ఉండేదా వాక్యం? లేదా? 3:21 చదవండి మరి. 3:21. 3:21. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఇప్పుడు దేవుని వాక్యం ఎక్కడ వచ్చింది? దేవుని వాక్యం సామువేలుకు వచ్చింది. సామువేలు వాక్యం ఎవరికి వచ్చింది? ఇశ్రాయేలు జనులకంతా వచ్చింది. ரைட்டா? இப்போ கர்த்தர் சாமுவேலுக்கு போதித்தார். சாமுவேலின் வார்த்தை இஸ்ரவேல் ஜனங்களுக்கெல்லாம் வந்தது. நம்முடைய வாழ்க்கையில தேவன வசனத்தை கொடுத்திருக்கிறார். இந்த வார்த்தை என் குடும்பத்திற்கு, என் பிள்ளைகளுக்கு வந்திருக்கிறதா? என்னுடைய ஜனங்களுக்கு வந்திருக்கிறதா? சபையில என் மக்களுக்கு வந்திருக்கிறதா? இந்த வார்த்தை ஜனங்களுக்கு எல்லாம் வந்தது. பிரியமானவர்களே, கம் பேக் அகைன். நீதிமொழிகள் 3:4 பார்க்கிறோம். அதனால் தேவனுடைய பார்வையில மனுஷன் பார்த்து தயவையும் நற்புத்தியையும் பெறுவாய். 3 commandment, 2 blessing. கரெக்டா? 2 blessing என்ன பார்த்தோம்? கிருபை சக்தி விலகாமல் இருப்பதாக கழுத்திலே பூண்டு கொள்ள வேண்டும், இருதயத்தை எழுதி கொள்ள வேண்டும். அதான் என்னென்ன கிடைக்கும்? தேவனுடைய பார்வையில, மனுஷர் பார்வையில దైవం నర్బుద్ధియం పెరువాయ్. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడని సాక్షి. మంచివాడని సాక్షి. యేసువా సాక్షి. ఆబ్రహాం మంచి విశ్వాసి సాక్షి. ఎఫ్రా ప్రార్థన వల్ల సాక్షి. ఇంకొకరు సాక్షి కలిగి இன்னொரு சாட்சி இருக்காரு. யார் நல்லவன்? யாரு? మంచి వాడని సాక్షి ఎవరండి? வேதத்தில் நல்லவன் சாட்சி யாரு? அப்போஸ்தலர் ஒரு மனிதன் இருக்கார். யார் அந்த மனிதன்? మంచి వాడని సాక్షి. அப்போஸ்தலர் 10:22, 10:22 அவர் நீதிமானும் தேவனுக்கு பயப்படுகிறவனும் யூத நற்சாட்சி பெற்றவனுமாகிய కొర్నేలి என்னும் 100க்கு அதிபதி. కొర్నేలి మంచివాడు. కొర్నేలి ఎవరండి? మంచివాడు. ఇంకోటి మంచివాడు కూడా ఉన్నాడు. ఒకరు మంచివాడు. அப்போஸ்தலர் 4ஆம் அதிகாரம் 4, 35, 36, 37. 6 மகன் எனப்பட்ட బర్నబా ఒకడండి మంచివాడు. కరెక్టా? బర్నబా ఒకడు మంచివాడు. కొర్నేలియు మంచివాడు. అననీయ సౌలు ప్రార్థన చేసి అననీయ ఒకడంట. అననీయ ఒకడు.
అననీయ మంచివాడు, ఆకిల్ల ప్రిస్కిల్లా మంచి ఫ్యామిలీ. ఇప్పుడు ఇప్పుడు பார்க்கிறோம், ఇప్పుడు మనం ఎలాగ ఉండాం? అననీయ நல்லவன், கொர்நேலியு நல்லவன். இன்னும் சொல்ல போனா பர்னபா என்ன பண்ணுமா? ஆறுதல் மகன் எனப்பட்ட பர்னபா நல்லவன். நல்லவன். பிரியமானவர்களே, நாம் எப்படி நல்லவனாய் காணப்படுகிறோம்? அங்க பாக்குறோம், அப்போஸ்தலர் 11:22 பாக்குறோம். அவன் போய் சேர்ந்த பொழுது, தேவனுடைய கிருபையை கண்ட பொழுது மன எல்லாருக்கும் புத்தி சொன்னான். அப்போஸ்தலர் 11:24 அவன் நல்லவனும் பரிசுத்தாவினாலும் விசுவாசம் நிறைந்தவனுமாய் இருந்தான். அநேக ஜனங்கள் కర్తరిడத்து சேர்க்கப்பட்டார்கள். బర్నబా ఒకడంటే మంచివాడు కాబట్టి ఏమైంది? అపోస్తలులు 11:24 ఏమైంది? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అవన్ మంచివాడు. మీరు మంచివాడు అంటే మన ద్వారా ఎంత మంది సంఘములు చేర్చబడినారు. పడినారు 20 ఏళ్ళు ఉండాం, 30, 40 ఏళ్ళు ఉండాం. మనం మంచివారు కాబట్టి, పవిత్రాత్మ ఉన్నాడు కాబట్టి, విశ్వాసం నిన్నవారు కాబట్టి బహుజనులు ఏం చేసినారు? தேவன் பரிச்சமாய் சேர்க்கப்பட்டார்கள். நல்லவனும் பரிசுத்தாவினால் நிறைந்தவனுமாய் இருந்தான். அநேக ஜனங்கள் கர்த்தரிடத்து சேர்க்கப்பட்டார்கள். அப்ப நம்முடைய சாட்சி, நாம் நல்லவன் என்ற சாட்சி, விசுவாசி என்ற சாட்சி, பரிசுத்தாவினால் நிறைந்தவன் என்ற சாட்சி. இன்னும் சொல்ல போனா என்ன பண்ண சாட்சியா? அநேக ஜனங்கள் கர்த்தரிடத்தில் சேர்க்கப்பட்டார் என்று சாட்சி, கிருபைக்கு சாட்சி. நம்மள கர்த்தர் கொடுத்த கிருபைக்கு சாட்சியா இருக்கிறோமா? దేవునిచ్చే వాక్యంకి సాక్షిగా ఉండామా? చెప్పండి. సామువేలు సాక్షి అండి, సామువేలు సాక్షి. అలాంటి ఇంకా ఎంతో ఉండదు. యోసేపు సాక్షి, దానియేలు సాక్షి, మిర్దకాయ్ సాక్షి, ఎస్తరు సాక్షి, రూతు సాక్షి. కైటా లూకా ఓడి చూసుకున్నాం. అన్నాల్ విధవై సాక్షి, తొర్కాల్ సాక్షి. కైటా దేవుని వాక్యం మంచి సాక్షి. ఇప్పుడు మనం ఆరాధన చేసుకున్నాం, పరిశీలించుకుందాం. నేను సాక్షిగా ఉండానా? దేవుని వాక్యం గైకుండా నడిపిస్తూ ఉన్నానా? మంచివాడుగా ఉండానా? మంచి బుద్ధి కలిగి జీవించనా? தேவரு மனுஷனுக்கு உண்டானா? நாம் நல்லவனாக இருக்கிறோமா? கர்த்தருடைய காரியத்தை என்ன பண்ணுமா? கடைபிடித்து நடந்து கொண்டிருக்கிறோமா? இன்னும் சொல்ல போனா புத்தியுள்ளவர்களாய் காணப்படுகிறோமா? வசனத்தை கை கொண்டு இருக்கிறோமா? இன்னும் சொல்ல போனா நீதிபதிகளை பார்க்கிறோம். நீடித்த ஆட்கள் தீர்க்காய் சமாதானத்தை பெருக பண்ணும். அப்புறம் என்ன பண்ண கொடுக்க? நமக்கு தேவனுடைய பார்வையில, மனுஷர் பார்வையில நற்புத்தியை பெறுவார்கள். நாம் நல்ல சாட்சியாக, நல்ல புத்தியுள்ளாக நாமும் வாழுவோம், மற்ற குடும்பத்தை நடத்துவோம். சபையும் என்ன பண்ணுமா? சாட்சியாக வாழ்ந்து சபையை நாம் நடத்த வேண்டும். சபையில் சாட்சி, குடும்பத்தில் சாட்சி, సముదాయத்தில் మీ ఇంటి కుటుంబంలో సాక్షి, మీ వీధిలో సాక్షి, సంఘంలో సాక్షి, సముదాయంలో సాక్షి. கேட்டா அப்ப நம்ம ஆராய்ந்து பார்ப்போம். நான் சாட்சியாக இருக்கிறேனா? குடும்பம் சாட்சியாக இருக்கிறதா? சபையில் நான் சாட்சியாக இருக்கிறேனா? இல்ல வாழ்க்கை தெருவில் சாட்சியாக இருக்கிறேனா? இல்ல సముదాయத்தில் நான் సాక్షిயாக இருக்கிறேనా? మనం జీవితం చక్కపరుచుకుంటాం, ఆలోచన చేస్తాం, దేవుని వాక్యం హృదయంలో పెట్టుకొని దానికి అనుసరించి జీవించాం. దేవుని వాక్యమును ఆశీర్వదించడం కాక கர்த்தர் நாம் கூட சாட்சியாக ஓடுவோம். அநேகரை கர்த்தரிடத்தில் பரிணாமிப்பு உண்டு என்ன பண்ணுமா? கொண்டு வந்து சேர்ப்போம். கர்த்தர் இந்த சாட்சியை ஆசீர்வதிப்பாராக. ஆமென்.